హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో సింపుల్గా ఎగ్ బిర్యానీ చేస్తున్నా. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్గులు, కారము, 3 ఎగ్స్ తీసుకున్న, ఆనియన్స్, కారం పొడి, టమోటాలు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు అనమాట. అది బిర్యానీ చెక్క, లవంగా అవన్నీ ఉంటాయి. కారం పొడి, గరం మసాలా, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, చూడండి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కావాలన్నమాట. సింపుల్ రెసిపీ అనమాట. నా స్టైల్లో చూపిస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు ఇంకా మళ్ళీ చేసుకోవాలనుకుంటారు ఎగ్ బిర్యానీ. చూడండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అనమాట. ఎగ్ బిర్యానీ చేస్తున్నాం మనము. చూడండి, మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, పుదీనా, కరివేపాకు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ప్రాసెస్ చూపిస్తాను చూడండి. మొత్తం ఇవన్నీ కావాల్సినవి అనమాట. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఈ ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అనమాట. ఒక గోళం తీసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని మనము ఎగ్స్ చూపించాను కదా, అవి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ అవి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. ఆ క్లిప్ తీయలేదన్నమాట, మిస్ అయింది. మీరు ఉడకబెట్టేసుకోండి గుడ్లని. చూడండి, మొత్తం ఇలా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలన్నమాట. మొత్తం ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆ గోళంలో ఆయిల్ అలానే ఉంచేసుకుందాం. ఎందుకంటే మనము గుడ్లు ఉడకబెట్టినట్టు ఉన్నాయి కదా, ఆ గుడ్లను ఇందులో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి కొంచెం సాల్టు, కొంచెం కారం పొడి, కొంచెం పసుపు వేసి బాగా గోల్డ్ కలర్లో ఎగ్గు కలర్ వచ్చేంత వరకు ఇలా మనము కలబెడతా వేయించుకోవాలన్నమాట. చిన్నగా మంట స్లో పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తము ఇలా గోల్డ్ కలర్ రావాలా. ఎగ్స్ గుడ్లన్నీ ఒకే విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఇలా ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇలా వేయించుకోవాలన్నమాట. మొత్తం చూడండి, కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. ఎందుకంటే మనము గుడ్డుకు సరిపడాలి కాబట్టి, స్పైసీగానే ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకొని వేయించి పెట్టుకోండి. మొత్తం ఇదే విధంగా. మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి ఈ రెసిపీ రీచ్ అవుతుంది. మనకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది అన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ విధంగా రావాలన్నమాట. గుడ్లన్నీ ఇదే విధంగా వేయించి పక్కన పెట్టేసుకుందాము. మొత్తం ఇదే విధంగా వేయించుకోవాలన్నమాట. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుందాము. మనం ఇప్పుడు ఒక 2 ఎక్కువనే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. నేను వేసిన ఇంకా అలాంటి గిన్నెతో 2 వేసుకున్నాను అనమాట. నేను 2 స్పూన్లు. ఇప్పుడు మనము హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేసుకున్నాము. కలబెట్టాలన్నమాట ఒకసారి అట్లా ఆనియన్స్ని. మొత్తం ఇలా ఆనియన్స్ కలబెట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, పచ్చిమిర్చి, అవి కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు వేసుకోవాలా. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి మనం. ఎందుకంటే ఇవి తొందరగా మగ్గాలి కాబట్టి మనము టైం వేస్ట్ అవ్వకుండా. మీరు టమోటాలు వచ్చేసి పేస్ట్ వేసుకొనైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లానే వేసుకున్నా, నాకు అక్కడక్కడ తగులితేనే బాగుంటుంది టమోటా ముక్కలని. మీరు ఆనియన్, టమోటా పేస్ట్ వేసుకొని నేను చూపించే విధంగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు అనమాట. నేను ఇలా వేసుకున్నా. ఇలా వేసుకుంటేనే నాకు బాగా అక్కడక్కడ టమోటా, ఆనియన్ నోటికి తగులుతూ బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి మనము. కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత మొత్తం ఇలా కలబెడుతుండాలి. అదంతా పూర్తి మగ్గాలన్నమాట మనకి. ఈ టమోటా, ఆనియన్ పూర్తి మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మసాలా ప్రాసెస్ చూపిస్తాను.
చూడండి మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత మంట స్లోలో పెట్టేసుకుందాము కొంచెము. ఇప్పుడు వచ్చేసి మనం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. వరకు మనము తీసుకుంటే నేను చూడండి 90% పెట్టుకున్నాం కదా ఇచ్చి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలబెట్టాలన్నమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత మనము మొత్తం ఇలా వేయాలా. ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ కొంచెం ఒక ప్యాకెట్ గరం మసాలా, బిర్యానీ మసాలా, అలానే కారం వేసుకోవాలన్నమాట. మనం స్పైసీ ఎంత తింటాం అంతా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా కలబెట్టుకోవాలన్నమాట. మనము ఇప్పుడు మీరు పెరుగు వేసుకోవాలంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. మాకొద్దు స్పైసీగా తినాలి కాబట్టి మేము ఇలానే వేసుకుంటున్నాం అనమాట. దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలానే ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. మనము మొత్తము చూడండి ఇలానే కలబెట్టుకోవాలా అంత మసాలాలన్నీ. లెమన్ ఒకటి పిండుకోవాలి, ఖచ్చితంగా లెమన్ పిండుకోవాలన్నమాట. లెమన్ పిండుకోవడం వల్ల ఒక్క ఉప్పు మాత్రమే పిండుకోవాలి లెమను. మళ్ళీ ఇంత కలబెట్టాలన్నమాట. అంత మొత్తం ఇలా కలబెట్టుకోవాలి. మసాలా అంతా ప్రిపేర్ చేసి తీసుకుందాం పక్కకి. ధనియాల పొడి లాస్ట్లో యాడ్ చేసుకోండి. చూడండి మొత్తం ఇదే విధంగా కలుపుకోవాలి. మన ఛానల్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అంతా మసాలా రెడీ అయింది కదా. ఇందులో మనము గుడ్లు వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసి మనం కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్ వేసి మసాలా అంతా గుడ్లకు పట్టేటట్టు మనం కలబెట్టుకోవాలన్నమాట. ఈ మసాలా తయారైంది అనమాట. మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము రైస్ ఉడికించుకోవడానికి వాటర్ వేడి చేసుకుందాం అన్నమాట. వాటర్ వేడి చేసుకోవడానికి ఇవన్నీ చూడండి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి వేడి చేసుకుందాం. ఇలా మసాలాలు అన్నమాట వాటరు. ఇప్పుడు రైస్ మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాము. మొత్తం రైస్ అంతా వేసేసి ఒకసారి గెరట తీసుకొని మొత్తం కలబెట్టేసుకొని ఈక్వల్గా మనం మూత పెట్టేసుకోవడమే అన్నమాట. రైస్ ఉడకనియాలా. చూడండి సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది రైస్ మొత్తం. ఇలా చూడండి ఈ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇలా రైస్ అంతా 90% ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుంటే 10% అక్కడ ఉడుకుతుంది. ఖచ్చితంగా 90% ఇక్కడ ఉడికించుకోవాలన్నమాట. మనము ఇలా 90% ఉడుకుతానే మనం రైస్ వచ్చేసి మనము ఆల్రెడీ దమ్ పెట్టేసుకున్నాం కదా, దమ్ పెట్టేసుకుందాం. మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా, మసాలా అంతా తయారు చేసుకున్నాం కదా దమ్ పెట్టడానికి. అందులో మనము ఇవంతా లేయర్గా పరుచుకోవాలా. గుడ్లు వచ్చేసి పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ మసాలాలోకి మనము అది 90% ఉడికిన రైస్ని ఇందులో వేసి మొత్తం గెరట తీసుకొని ఇలా కలబెట్టడమే అన్నమాట. చూడండి ఒక 2 గెరటలు ఇందులో వేసేసుకొని అంత మసాలా అంతా మాడిపోకుండా ఇందులో రైస్తో కలిపి పెడితే కనుక ఈక్వల్గా దమ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకు మసాలా ఫ్లేవర్ అలానే ఉంటుంది. చూడండి మొత్తం ఇలా కలపాలా. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనము గుడ్లు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వచ్చేసి ఇందులో మొత్తం పెట్టేసుకొని ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడే మళ్ళీ సెకండ్ లేయర్లో మనం రైస్ వేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం నేను చూపించే విధంగా జీలకర్ర పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే మనకు జీర్ణం బాగా అవుతుందన్నమాట. మసాలా ఎఫెక్ట్ కొట్టకుండా ఉంటుంది. మొత్తం ఇంకా మిగతా రైస్ అంతా ఇందులో లేయర్గా వేసేసుకొని మనం దమ్ పెట్టేసుకోవడమే అన్నమాట. మిగిలిన రైస్ అంతా ఇందులో వేసేసుకుందాము లేయర్గా. అంత రైస్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒకసారి వచ్చేసి నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి ఒక టీ గ్లాస్ పైన తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం ఇందులో ఫుడ్ కలర్ మీకు నచ్చిన కలర్ ఏదైనా కానీ వేసుకోండి అనమాట. వేసుకుంటే బాగా కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ, చూడడానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది. చూడండి అంతా ఇదే విధంగా వేసుకోవాలి.
జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ లైక్ చేయమని మరీ చెప్తున్నా, ఒకసారి లైక్ చేయండి. ఇలా మొత్తము గంజి మిగిలి ఉంటుంది కదా, అది వేసుకొని ఫుడ్ కలర్ వేసి దమ్ పెట్టేసుకోవడమే అనమాట. ఒక 15 నిమిషాలు దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా మనకు సరిపోతుంది. దమ్ము 15 నిమిషాలు సరిపోతుంది. చూడండి, మంట స్లో పెట్టుకోవాలన్నమాట, మంట తగ్గించి పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు మనము 15 నిమిషాలు దమ్ పెట్టేసుకోవడమే. వావ్, చూసారు కదా 15 నిమిషాలు దమ్ పెడితే ఎంత పర్ఫెక్ట్గా వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, కలర్ఫుల్గా బాగా తయారైంది కదా దమ్ బిర్యానీ. చూడండి, నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్ బిర్యానీ చేయండి, చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంది. కలర్ఫుల్గానే కాదు, తిని చూసినా చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు మళ్ళీ చేసుకుంటారు, మీ ఫ్రెండ్స్కి కూడా సెండ్ చేస్తారనమాట. ఇలానే చేసుకోండి అని ఒకసారి ట్రై చేయండి. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను చేసిన విధంగా ఎలా చేశానని మొత్తం ప్రాసెస్ అంతా తెలుస్తుంది అనమాట. చూడండి, ఎక్కడే కానీ ఆయిల్ లేదు, ఏం లేదు, బాగా నీట్ కుక్ అయింది కదా. ఇలా మనము రైస్లో ఒక గుడ్డు పెట్టుకొని ఇలా పక్కనే ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటా అంటే వావ్, ఎంత సూపర్గా ఉందంటే ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా నోరు ఊరుతుంది కదా, వెంటనే వెళ్ళి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ బాయ్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి.